దేవునికి మహిమ కలుగును గాక. నేటి వాక్యము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం. వేదనతో ఇతనిని కంటిని గనుక అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టుదును అని తన తల్లి అనిన మాటను బట్టి వాక్యం నేర్చుకుందాం. పూర్వీకులు చాలామంది కూడా మరి పిల్లలు లేటుగా పుట్టారని, చనిపోతున్నారని ఆ పిల్లల్ని తీసుకెళ్ళి మరి పెంట మీద పెట్టి అతనికి పెంటయ్య అని పేరు పెట్టేవారట. అలాగే ఒక చాట తీసుకుని అందులో తుక్కు వేసి ఆ తుక్కులో పడుకోబెట్టి అతనికి తుక్కయ్య అని పేరు పెట్టేవారట. అంతేకాదు అమావాస్య నాడు పుట్టాడని అతనికి దొంగోడు అని పేరు పెట్టేవారట. మరి నిజంగా ఇక్కడ ఈమె అంటుంది, నేను వేదనతో కన్నాను గనక ఇతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను అంటుంది. ఎంత వేదనతో కన్నా తన వల్ల ఆ కుటుంబానికి వేదన ఏమీ లేదు. ఇతడు గొప్ప ప్రార్థనావ్యుడుగా మరి దేవుడు ఎదిగాడు. అతడు చేసే ప్రార్థన ఈ విధంగా ఉంది. ఏమిటంటే, నా సరిహద్దులను విశాలపరచును. రెండోది, ఎల్లప్పుడూ నీవు నాకు తోడుగా ఉండు. ఆ ప్రార్థన తన సహోదరుల కంటే మరింత ఘనవంతుడుగా ఏదంటే గొప్పవాడిగా చేసింది. నిజంగా వేదనతో పుట్టాడని మరి వేదన పెట్టాడు అనుకోకూడదు. చాలా మంచి వ్యక్తిగా అతడు మరి తయారయ్యాడు. అట్టి మాటలు దేవుడు దీవించి ఆశ్రయించుగాక. ఆమె